పిన్ని ఏం చేస్తున్నావు? ఇగో కొత్తిమీర చూస్తున్నారా, చికెన్ వండుతున్నా. ఏంది వాళ్ళ ఆదివారం స్పెషల్? సాయంత్రం తెచ్చుకున్నావు, పొద్దున కదా తెచ్చుకునేది? పొద్దున ఫంక్షన్ పోయినాం, ఇప్పుడే వచ్చిన, చుట్టాలు వచ్చారు. ఇక అంతే చికెన్ తెచ్చిన, పొయ్యి మీద వేసిన కూర, దాంట్లోకి కొత్తిమీర చూస్తున్నారా. అవునా, ఇవాళ పనికి పోలేదమ్మా. ఎందుకు? ఫంక్షన్ ఉందనా? మనవరాలు శ్రీమంతం ఉంటే పోయినాం కూసుమంచి. పోయి వచ్చిన ఇప్పుడే. కర్రీ పొయ్యి మీద వేసిన, అన్నం పెట్టిన, పొయ్యి మీద అన్నం ఉడికింది. ఇక దాంట్లోకి కొత్తిమీర కట్ చేస్తాను. మంచిగా జరిగిందా మరి శ్రీమంతం? మంచిగా జరిగింది. ఫంక్షన్ మంచిగా జరిగింది. ఓకే, మరి మాకు చూపెట్టావా చికెన్ కర్రీ? చూపిస్తా, ఎందుకు చూపెట్టాను. సరే, కొత్తిమీర కట్ చేస్తున్నావుగా, మరి చూపి ఎంతవరకు వచ్చిందో నువ్వు వండే కూర. సరే సరే చూపిస్తా. సరే పిన్ని, కానీ మరి నేను కూడా ఇక్కడే నువ్వు ఎట్లెట్లా చేస్తున్నావు ఏంది, నేను కూడా కొంచెం చూసి నేర్చుకుంటా. నాకు కూడా పెద్దగా వంటలు చేయడం రాదు. అవునా, నేర్పిస్తారా నా కాడికిరా? అవును కదా పిన్ని, నువ్వు వంటలు చేయడానికి ఇట్లా పోతూ ఉంటావు కదా. ఒక లైటే పెట్టుకోవద్దు, ఇంకో లైట్ పెట్టచ్చుగా పిన్ని మీరు ఇటు సైడు. మా ఇంట్లో ఇల్లు అంతా ప్లాస్టింగ్ చేయలేదుగా అమ్మా, బోర్డులు పెట్టడం కుదరక ఒక్కటే బోర్డు పెట్టినాం. ఆగట్లే బోర్డులు. అదేలే, ఇల్లు ప్లాస్టింగ్ అయిన తర్వాత ఎక్కడ షెడ్ చేసుకుంటే అప్పుడు లైటింగ్ వస్తుంది మంచిగా. ఓకే పిన్ని, చూస్తావా చికెన్ కర్రీ? చూస్తా కదా. ఇగో చూడు, వేస్తాను కొత్తిమీర. ఏం బగారా రైస్ చేసినావా? వైట్ రైసే. చుట్టాలు వచ్చిరని చికెన్ తెచ్చినావు. సండే స్పెషల్ సాయంత్రం చికెన్ కర్రీ. అవును, సండే స్పెషల్ సాయంత్రం చికెన్ కర్రీ మాది. మీరేమేమి కర్రీస్ వండారో కామెంట్లో పెట్టండి అమ్మ. మీరు ఈ సండే ఏం వండుకున్నారు, ఏం చేశారు, పొద్దున్న నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి పనులు చేశారో మాకు కూడా కామెంట్లో పెట్టండి, మేము కూడా తెలుసుకుంటాము. ఓకేనా? సరే, బాయ్ మరి.